నమస్తే. ఈ సంవత్సరం సంక్రాంతిని మిస్ అవుతున్నాను. సంక్రాంతి సంబరాలు, సత్తెనపల్లి అంటే సంక్రాంతి సంబరాలు, సంక్రాంతి సంబరాలు అంటే సత్తెనపల్లి అనే విధంగా గత కొన్ని సంవత్సరాలుగా పెద్ద ఎత్తున సంక్రాంతి సంబరాలు సత్తెనపల్లి నియోజకవర్గంలో నిర్వహించడం జరిగింది. 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు గ్రామీణ ముగ్గుల పోటీల పేరుతో అనేక మంది మహిళలను ముగ్గుల పోటీల్లో పాల్గొనే విధంగా చేసేవారు. గ్రామ స్థాయిలో క్యాష్ ప్రైజులు ఇచ్చేవాళ్ళం, మండల స్థాయిలో క్యాష్ ప్రైజులు ఇచ్చేవాళ్ళం, నియోజకవర్గ స్థాయిలో కూడా 5గురికి భారీ స్థాయిలో క్యాష్ ప్రైజ్ ఇచ్చేవాళ్ళం. పాల్గొన్నటువంటి ప్రతి మహిళకి కూడా ఒక మంచి గిఫ్ట్ని ఇంటికి తీసుకువెళ్ళి అందించేటటువంటి కార్యక్రమం చేసేవారు. చాలా పెద్ద ఎత్తున సంక్రాంతి సంబరాలు, గ్రామీణ ముగ్గుల పోటీలు నిర్వహించి 12వ తారీఖున పెద్ద ఎత్తున సంబరం చేసేవారు. ఆ సంబరానికి సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలు తండోపతండోలుగా తరలి వచ్చేవారు. ఆ రోజున తెలుగు పిండి వంటలన్నీ కూడా అక్కడే వండి వారికి అందించేవాళ్ళం. తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించేవారు. రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రముఖుల్ని కొందరిని పిలిచి వేదిక మీద సత్కరించేవాళ్ళం. దానితో పాటు ఒక లాటరీ నిర్వహించేవాళ్ళం. అందరికీ కూపన్స్ డిస్ట్రిబ్యూట్ చేసి మంచి ప్రైజులతో పెద్ద ఎత్తున ఆ లాటరీ నిర్వహిస్తున్నప్పుడు జనం చాలా ఆనందంగా కోలాహలంగా వాటిని వీక్షించేవారు. ఆ లాటరీ మీద చాలా వివాదం చేయటానికి రాజకీయ ప్రత్యర్థులు ప్రయత్నం చేసేవాళ్ళు. అయినా నేను దాన్ని లెక్క చేసేవాడిని కాదు. ఈ సంక్రాంతి సంబరాలకు ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే సంక్రాంతికి కోడి పందాలు, పేకాటలు ఇలాంటి జూదాల వైపున ప్రజలు పోకుండా ఈ ఆనందం వైపు నడిపించాలనేటువంటి ఒక చిన్న కోరికతో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించి విజయవంతంగా నిర్వహణ జరిగేది. నా సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలు కానీ కార్యకర్తలు కానీ పెద్ద ఎత్తున సహకరించేవారు. భోగి రోజునైతే చాలా ఆనందం. భోగి మంట 5 గంటలకే ప్రారంభమయ్యేది. ప్రజలు, మహిళలు, యువకులు, వృద్ధులు తండోపతండాలుగా వచ్చి వేల సంఖ్యలో భోగి మంట చుట్టూరా డ్యాన్స్ వేసేవాళ్ళు. వాళ్ళతో పాటు నేను డ్యాన్స్ వేసేవాడిని. ఆ డ్యాన్స్ చాలా ప్రాముఖ్యతను సంతరించుకొని అన్ని టీవీలు చూపించాయి. అది డ్యాన్స్ అని అనటం కంటే ఒక ఆనంద తాండవం. సంక్రాంతి సంబరాలు ఇంత భారీ ఎత్తున నిర్వహించిన తర్వాత జరిగేటటువంటి భోగి మంట దగ్గర ఒక ఆనంద తాండవం చేసి తృప్తి పడేవాళ్ళం. కానీ ఈ సంవత్సరం అవన్నిటినీ మిస్ అవుతున్నాను. కారణం ఏంటంటే ఓటమి పాలు కావటం, కార్యకర్తలు నిరుత్సాహంగా ఉండటం, చాలామంది కార్యకర్తల మీద కేసులు పెట్టి వారిని వేధించేటటువంటి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చేయటం ఎందుకో అంత హుషారుగా లేదు. చేయలేకపోతున్నాం, మిస్ అవుతున్నాం. సంక్రాంతిని మిస్ అవుతున్నాను, సంబరాలని మిస్ అవుతున్నాను, భోగి మంటను మిస్ అవుతున్నాను, ఆనంద తాండవాన్ని మిస్ అవుతున్నాను. నన్ను ఎన్నుకున్న 5 సంవత్సరాలు నన్ను శాసనసభ్యుడిగా చేసిన నా సత్తెనపల్లి ప్రజలను మిస్ అవుతున్నాను. ఎనీహౌ, అందరికీ నా హృదయపూర్వకమైన సంక్రాంతి, భోగి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. మంచి రోజులు మళ్ళా వస్తాయని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. Stay aware, stay bold. Like, subscribe and follow at Ammati Rambabu Official for truth and clarity in today's politics.